తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగైనా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. తాజాగా అమల్లోకి వచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సంఖ్య 12,751కి పెరిగింది. ఈ గ్రామాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు ప్రారంభించింది. ఇటీవలే అఖిలపక్ష భేటీ కూడా నిర్వహించింది. సిద్ధంగా ఉన్న ఓటర్ల జాబితాను వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా సవరించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. నెల రోజుల్లో ఈ ప్రక్రియ ముగించాలని, ఈలోగా ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేస్తే సర్పంచ్ల 5 ఏళ్ల పదవీకాలం గడువు ముగుస్తున్న జూలై నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. గడువులోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంపై కేసీఆర్ సర్కార్ ఆలోచనలు ఎలా ఉన్నాయో, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు నిర్వహిస్తే రాజకీయంగా పార్టీకి కలిగే లాభ నష్టాలపై అధికార టీఆర్ఎస్లో ఎలాంటి చర్చ జరుగుతుందో మా రిపోర్టర్ వెంకటరాజ్ లైవ్లో అందిస్తారు. వెంకటరాజ్, చెప్పండి, పంచాయతీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం జూలై నెలాఖరులోగా నిర్వహించడానికి కేసీఆర్ సర్కార్ ఎలాంటి కసరత్తు చేస్తోంది? అలాగే ఎన్నికల నిర్వహణకు సంబంధించి బీసీ జనగణన, రిజర్వేషన్ల ఖరారు, ఎస్టీ మైనారిటీ రిజర్వేషన్ల పెంపు వంటి సాంకేతిక సమస్యలు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటిని అధిగమించి ఎలక్షన్స్ నిర్వహించడం సాధ్యమేనంటారా? సూర్య, జూలై చివరితో అంటే ఆగస్టు 1 నుంచి కొత్త బాడీలు సర్పంచ్ సంబంధించిన ఎన్నికలకు సంబంధించి పూర్తి కావాలి. ఆ సర్పంచ్కి అదేవిధంగా వార్డు మెంబర్లు కూడా ఆగస్టు 1 నుంచి వారు పదవి తీసుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వంలో అటువంటి హడావుడి ఏం లేదు. కేవలం ఎన్నికల సంఘం మాత్రమే కాస్త తను అనుకున్న షెడ్యూల్ ప్రకారము ఎన్నికలు నిర్వహించాలి. అంటే ఎవరైనా క్వశ్చన్ చేసినా సమాధానం చెప్పుకునే విధంగా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సిద్ధం చేసింది. ఒకవైపు పంచాయతీరాజ్ చట్టం అమలులోకి రాకంటే ముందే వివిధ రాజకీయ పార్టీలతో కూడా సమావేశం జరిపింది. అయితే ఆ రోజే రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. కొత్త చట్టం అమలులోకి రాలేదు, ఎలా నిర్వహిస్తారు ఏంటని. చట్టం మాత్రం నిన్నటి నుంచి అంటే ఏప్రిల్ 18 నుంచి అమలులోకి వస్తున్నట్టు కూడా నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగడానికి ప్రభుత్వం అంటే ప్రధానంగా అధికార పార్టీ సిద్ధంగా లేదు అనేది మాత్రం అధికార పార్టీలో చర్చ జరుగుతుంది. ఇప్పుడున్న పలంగా ఎన్నికల సంవత్సరం అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే అనేక సమస్యలు వస్తాయి. అది అధికార పార్టీకి ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది. ఒకవైపు ఇప్పటికే చాలా రంగాల్లో అంటే ఒకవైపు వ్యవసాయానికి సంబంధించిన రైతులు, యువత, అదేవిధంగా నిరుద్యోగులు, ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వంపై విపరీతమైన కోపంతో ఉన్నారు. అదేవిధంగా బాధపడుతున్నారు. అంటే వారు ప్రభుత్వం ఇచ్చిన డిమాండ్స్, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతున్నా అవి అమలు కాలేదు. ఇటువంటి సమయంలో పంచాయతీ ఎన్నికలు పెడితే ఖచ్చితంగా అది ఆ ప్రభావం పంచాయతీ ఎన్నికల మీద చూపే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఆ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఖచ్చితంగా సాధారణ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావితం చూపే అవకాశం ఉందనేది అధికార పార్టీలో ఉన్న చాలామంది నేతల మనోభావం. ఇక మరోవైపు అదే సమయంలో ఆర్థికపరమైన విషయాలు కూడా అధికార పార్టీకి ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది. ఇలా అంటే పంచాయతీ ఎన్నికలు సాధారణ ఎన్నికల కంటే ముందు అంటే షెడ్యూల్ మేరకు పెడితే అది ఆర్థిక భారము, అది అధికార పార్టీ మీద అనేక ప్రభావం చూపే అవకాశం ఉంది. అంటే తన అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రతి ఎమ్మెల్యే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో ఒకవైపు ఒక సర్పంచ్ స్థానాన్ని చాలామంది ఆశిస్తున్నప్పుడు ఒకరికే ఆ అవకాశం దక్కేది, ఒక్కరికే ఛాన్స్ ఇస్తారు. మిగతా ఎవరైతే ఆశవాళ్ళు ఉంటారో ఆశవాళ్ళు కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది. ఆ వ్యతిరేకత కూడా సాధారణ ఎన్నికల్లో వారందరూ కూడా చూపే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో అధికార పార్టీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా సాధారణ ఎన్నికల లోపు ఈ పంచాయతీ ఎన్నికలు పెట్టకపోతే బాగుంటుందనే అంచనాలో, అదేవిధంగా ఆశలో మాత్రం అధికార పార్టీ నేతలు ఉన్నారు. సూర్య, వెంకటరాజ్, అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్కు ఇంకా ఏడాది మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నిర్వహణ అనేది పొలిటికల్గా అధికార టీఆర్ఎస్కు లాభమా నష్టమా? దీనిపై గులాబీ నేతలు ఏమంటున్నారు? ఇంతకుముందుకు మనం చెప్పుకున్నట్టు ఆర్థిక భారం ఒకటి, అధికార పార్టీలో ఒక వ్యతిరేకతను కొని తెచ్చుకోవడం ఉన్న పలంగా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు పెడితే ఆశిస్తున్న ఆశావాలు భారీ స్థాయిలో ఉన్నారు. వారిలో ఒకరికే అవకాశం ఉంటుంది. ఒక స్థానాన్ని 10 మంది ఆశిస్తున్నప్పుడు ఒకరికే అవకాశం ఉంటే మిగతా 9 మంది కూడా ఆ అధికార పార్టీకి వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది. ఆ వ్యతిరేకంగా మారిన ప్రమాదము సాధారణ ఎన్నికల్లో చూపే అవకాశం ఉంటుంది. అది అధికార పార్టీకి ఇబ్బందిగా మారుతుంది. ఇక ఆర్థిక పరమైన అంశానికి వస్తే ఖచ్చితంగా ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఆ
ఆ స్థానాన్ని ఆశిస్తున్న ఆ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్న ఆశావాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తన యొక్క సర్పంచ్ని గెలిపించుకోవడం కోసం భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎన్నికల ముందు, సాధారణ ఎన్నికల ముందు తలకు మించిన భారం అనే అభిప్రాయం కూడా అధికార పార్టీలో ఉంది. అంటే మొత్తానికి పంచాయతీ ఎన్నికలు షెడ్యూల్ మేరకు పెట్టడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఆర్థిక భారము ఒకవైపు, అదేవిధంగా అధికార పార్టీలో గ్రూప్ తగాదాలు, ఇది సాధారణ ఎన్నికల మీద చూపే అవకాశం, ఇవన్నిటికంటే కేవలం అంటే సాధారణ ఎన్నికల తర్వాత పెడితే బాగుంటుంది. ఇప్పటికీ బీసీ గణన పూర్తి కాలేదు. ఈ బీసీ గణన పైన ఎవరైనా కోర్టుకు వెళ్తే బాగుంటుందేమో, కోర్టు కారణంగా ఈ ఎన్నికలు ఆలస్యం అయితే బాగుంటుందేమో అన్న ఆశ కూడా చాలామంది అధికార పార్టీ నేతలో ఉంది. సూర్య. రైట్, థ్యాంక్ యూ వెంకట్రాజ్.